హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ ఆటోమొబైల్ అప్డేట్స్. సో ఎప్పట్లాగే లాస్ట్ వీక్ జరిగిన ఆటోమొబైల్ అప్డేట్స్ గురించి ఈ వీక్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు డేట్ వచ్చినప్పటికే 16 ఆగస్ట్ 2026. ఎక్కువసేపు లేకుండా ఫస్ట్ కార్ అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. సో విన్ఫాస్ట్ కంపెనీ ఉంది కదా, వాళ్ళైతే ఒక sub-4 మీటర్ ఎస్యూవీని ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్కి సంబంధించిన ట్రయల్స్ అనేవి ఇండియాలో ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట. అంటే ఈ కార్ సంబంధించిన ఒక ప్రోటోటైప్ ఉంటుంది కదా, దాన్ని ఆల్రెడీ వీళ్ళు రోడ్ల మీద అయితే టెస్ట్ చేస్తున్నారు. ఆ న్యూస్ అయితే ఒకటి బయటకు వచ్చింది. నెక్స్ట్ మారుతి సుజుకి బెలినోలో ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్. దీని గురించి చాలా మంది అయితే చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ కార్కి ఫేస్ లిఫ్ట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ఈ సెప్టెంబర్ 5న దీని ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక సపరేట్ వీడియోలో చేస్తాను. అంటే ఏమేమి చేంజెస్ ఇవ్వబోతున్నారని చెప్పి ఒక సపరేట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చినప్పటికే వోక్స్ వ్యాగన్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో స్కోడాలో మనకి కైలాక్ లాంచ్ అయింది కదా, sub-4 మీటర్ ఎస్యూవీ. సో అదే ప్లాట్ఫామ్లో వోక్స్ వ్యాగన్ వాళ్ళు కూడా ఒక కార్ని లాంచ్ అయిపోతున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో చేయాల్సింది, చాలా లేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ సేల్స్ కూడా మీరు చూసుకుంటే చాలా పడిపోయింది అనమాట ఈ మధ్య. ఈవెన్ రెనాల్ట్, దాని తర్వాత నిస్సాన్తో కంపేర్ చేస్తే కూడా సేల్స్ చాలా తగ్గిపోయింది. సో ఆ sub-4 మీటర్ ఎస్యూవీ వీళ్ళు ఎప్పుడో లాంచ్ చేయాల్సింది. దానికోసం కొత్త ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేప్పటికే 275 కోట్లు అనమాట, ఓన్లీ ఫర్ ఇండియా. సో సేమ్ అలాంటి కార్నే లాంచ్ అయిపోతున్నారు. ఆ రెండర్ విజువల్స్ అయితే మీకు దీని మీద స్క్రీన్ మీద అప్లై చేస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత కియా వాళ్ళు సొరెంటో కార్ని ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చినప్పటికే కియా నుంచి ఫస్ట్ కంప్లీట్ హైబ్రిడ్ కార్ అనమాట. సో దీన్ని ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చినప్పటికే ఆల్ వీల్ డ్రైవ్తో కూడా వస్తుందని చెప్పి రీసెంట్గా ఒక లీక్ అయితే ఇచ్చారనమాట. ప్రస్తుతానికి ఈ కార్ గురించి ఇంతే అప్డేట్స్ ఉన్నాయి. లాంచ్ ఈవెంట్కి పిలుస్తాను అనుకున్నాను, బట్ కియా వాళ్ళు కూడా ఈసారి హ్యాండ్ ఇచ్చారు చెప్పాలంటే. ప్రీవియస్ లాంచ్ ఈవెంట్లో పిలిచారు, బట్ ఎందుకో ఈ లాంచ్ ఈవెంట్కి అయితే మనల్ని పిలవలేదు. సో ఒకవేళ పిలిస్తే దాని అప్డేట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్, టయోటా నుంచి హైలెక్స్ లాంచ్ అయింది కదా, పికప్ ట్రక్. దాని డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ కార్ని మన ఇండియన్ స్టార్ బాక్స్ ఉన్నారు కదా, మేరీ కోమ్, ఆవిడకైతే డెలివరీ ఇచ్చారు. సో రీసెంట్గా పిక్చర్స్ కూడా మీరు చూసే ఉంటారు. దాని తర్వాత మనకి స్కోడా నుంచి స్లేవియా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, స్లేవియా అనేది ఒక ప్రీమియం సెడాన్ కారు, ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న కార్స్లో. వర్చస్ అండ్ స్లేవియా రెండు కూడా రీబ్యాడ్జ్డ్ కార్స్ కదా. సో దానికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఎక్కువ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మనకి రీసెంట్గా కుషాక్ లాంచ్ అయింది కదా ఫేస్ లిఫ్ట్, సేమ్ అలాగే ఉండబోతుంది. దాని నుంచి ఏ అప్డేట్స్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేశారో సేమ్ అవే అప్డేట్స్ ఇంట్లో ఉండబోతాయి అనమాట. ఇంకా ఫైనల్గా కార్ న్యూస్లో లాస్ట్గా వచ్చేటప్పటికే మహేంద్రా నుంచి అప్డేట్స్ వద్దాం. మహేంద్రా నుంచి ఒక పికప్ ట్రక్ అయితే లాంచ్ చేశారు. అది ఒక బడ్జెట్ పికప్ ట్రక్ అని చెప్పాలి. సో జనరల్గా బడ్జెట్ అంటే చాలా మంది 10 లక్షలు 15 లక్షలు అనుకుంటారు కదా, ఆ బడ్జెట్ కాదు. ఇది దాదాపుగా మనకి 20 నుంచి 25 లక్షల వరకు ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికే. టాప్ ఎండ్ మనకి 30-35 లక్షల వరకు కూడా ఉండొచ్చు. బట్ ఆ సెగ్మెంట్లో కొంచెం బడ్జెట్ తక్కువనే చెప్పాలి, ఎందుకంటే మనకి టయోటా హైలెక్స్ కావాలంటే మినిమం 35 లక్షలు ఖర్చు పెట్టాలి. సో దాంతో కంపేర్ చేస్తే కాంపిటేటివ్గానే తీసుకొచ్చారు ప్రైజింగ్. సో ఈ కార్ మనకి ఏప్రిల్ 2027 నుంచి సేల్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఈ పికప్ ట్రక్లో మహేంద్రా వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ అవైలబుల్లో ఉన్న 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కార్ అయితే చాలా మ్యాసివ్గా ఉంది అండ్ ఇంటీరియర్ లుక్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. రీసెంట్గా ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు కదా, కార్ వరకు అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ మహేంద్రాలోనే BE6ని రీలాంచ్లు చేస్తున్నారు. సో BE6 సంబంధించిన నార్మల్ వేరియంట్ ఉంది కదా, దాంట్లో వీళ్ళు వచ్చినప్పటికీ ఇంటీరియర్స్ మొత్తం కొంచెం చేంజ్ చేసి 3 స్క్రీన్లు ప్రొవైడ్ చేసి దాన్ని అయితే మళ్ళీ రీలాంచ్ చేశారనమాట. చూద్దాం మరి అది ఎంతవరకు సేల్ అవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ సంబంధించిన కార్ న్యూస్. నెక్స్ట్ బైక్ న్యూస్లోకి వెళ్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హిమాలయన్ 440 నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఏథర్లో కొత్త ఈవీ స్కూటర్ని లాంచ్ అయిపోతున్నారు. దానికి సంబంధించిన టెస్టింగ్ హిమాలయాలో చేస్తున్నారు వీళ్ళు. అండ్ దాని పేరు వచ్చినప్పటికీ కోనార్క్ అనమాట. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ బ్యాటరీ నెక్స్ట్ మోటార్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా లీక్ అయ్యాయి. సో అవన్నీ నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125 TFT డిస్ప్లే తోటి అండ్ TPMS తోటి కొత్త మోడల్ అయితే లాంచ్ చేశారు. 2026 మోడల్ అనమాట. చిన్న అప్డేట్ చేశారంటే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు డిజైన్ వైజ్ దీని వైజ్. ఎవరైనా చెక్ చేయాలంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి బజాజ్ నుంచి 3 కొత్త బైక్లు అయితే లాంచ్ చేశారు. నేను కూడా మన వీడియోలో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. బజాజ్ పల్సర్ 125cc లాంచ్ చేశారు. దాని తర్వాత 150cc, నెక్స్ట్ N160లో 4 వాల్వ్ వెహికల్ కూడా లాంచ్ చేశారు. సో అవన్నీ కూడా ప్రజెంట్ షోరూమ్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్లీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఉంది కదా, దాంట్లో గోర్ఖా ఎడిషన్ అని చెప్పి కొత్తగా తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన స్పై షాట్స్ అనేవి రీసెంట్గా ఆన్లైన్లో తెగ వైరల్ అయ్యాయి అనమాట. సో మీరు కూడా చూడవచ్చు, స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. సో దీని లుక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే పెద్దగా అంత గొప్పగా అనిపించలేదు. సో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీక్ కార్స్ అండ్ బైక్స్కి సంబంధించిన అప్డేట్స్ గురించి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీలైనంత షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.